హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్. రేణుక, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల గ్రామ శివారులో, అలాగే సింగరాయపాల తండాకి దగ్గరలో ఉన్నటువంటి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానాన్ని. ఈ టెంపుల్ కి దాదాపు పిడుగురాల నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. పిడుగురాళ్ల నుండి పాత గణేశునిపాడు నుంచి సింగరాయపాలెం తండా వైపుగా వెళ్తే ఈ కొండపైన స్వామివారి టెంపుల్ ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం స్వామివారు ఇక్కడ స్వయంభూగా కొండ గుహలో వెలిశారు. ఈ కొండ మీద ఉన్న స్వామివారిని సింగరయ్య అని, అమ్మవారిని సింగరమ్మ అని పిలుస్తారు. ఎంతో మహిమ కలిగినటువంటి స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు. ఈ కొండ ప్రాంతాన్ని సింగరుట్ల కొండ అని, సింగరయ్య కొండ అని అనేక విధాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ వీడియో మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. కొండపైకి మెట్ల ద్వారా వెళ్లేటప్పుడు ఆర్చి పక్కన రెండు వైపులా కూడా మనకి ఉప ఆలయాలు ఉన్నాయి. ముందుగా మనకి గరుత్మంతుడు దర్శనమిస్తాడు. అలాగే పక్కన ఉన్నటువంటి ఉప ఆలయంలో ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి వీరిరువురు కూడా క్షేత్రపాలకులు. ఓకే ఫ్రెండ్స్, ఇక మెట్ల మార్గం ద్వారా మనం కొండపైకి వెళ్తూ ఇక్కడ కొండపైన స్వామివారు స్వయంభూగా ఎలా వెలిశారో తెలుసుకుందాం. పూర్వం ఈ కొండ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలలో ప్రతిరోజు కూడా కబడ్డీ ఆటలు ఆడేవారు. అలా ఒకరోజు గుర్తు తెలియని ఒక అబ్బాయి వచ్చి వాళ్లతో పాటు కలిసి కబడ్డీ ఆడటం మొదలు పెట్టాడు. అలా ఆ అబ్బాయి ఏ జట్టు వైపు ఉంటే ఆ జట్టు గెలుస్తుంది. అలా ఒకరోజు గ్రామస్తులందరికీ అనుమానం వచ్చి ఆ అబ్బాయిని గ్రామస్తులు ఇలా అడుగుతారు, బాబు నువ్వు ఎవరబ్బాయివి అని అనగా ఆ పిల్లవాడు ఏమీ సమాధానం ఇవ్వడు. నీ పేరేంటి అంటే నా పేరు సింగరయ్య అని అంటాడు. మీది ఏ ఊరు అంటే పక్క ఊరి అని చెప్తాడు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇక ఆ గ్రామస్తులలో ఒకరు అసలు ఈ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలి అని తాటి చెట్ల దగ్గర కాపలా కాస్తాడు. రోజుట్లాగా కబడ్డీ ఆట పూర్తి చేసుకొని ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా ఆ గ్రామస్తుడు ఈ అబ్బాయి వెనకాలే తెలియకుండా వెళ్తాడు. అలా ఆ అడవి ప్రాంతంలో వీరిద్దరు మాత్రమే వెళ్తూ ఉంటారు. అలా ఆ అబ్బాయి కొంత దూరం నడిచి ఈ కొండపైకి చేరుకున్నాడు. ఆ అబ్బాయి వెనకాలే గ్రామస్తుడు వస్తూ ఉంటాడు. ఆ కొండపైకి వచ్చిన అబ్బాయి గుహలోపలికి వెళ్లి మాయమైపోతాడు. ఇక గ్రామస్తుడికి భయం వేస్తుంది. సింగరయ్య సింగరయ్య బయటికి రాని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ గుహలో నుంచి మాటలు వినిపిస్తాయి. నువ్వు భయపడకు, నేను లక్ష్మీ నరసింహస్వామిని. ఇన్ని రోజులు మీ దగ్గర కబడ్డీ ఆట ఆడింది నేనేనని స్వామివారు పలుకుతారు. ఆ గ్రామస్తుడు గుహలోపలికి వెళ్లి చూడగా కొండరాయికి స్వామివారు స్వయంభూగా వెలిసి దర్శనమిస్తారు. ఆ గ్రామస్తుడు కొండ దిగి ఊర్లో వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్పాలని త్వరగా వెళ్లేలోపే ఒక భక్తురాలికి స్వామివారు ఒంటి మీదకు వచ్చి గ్రామస్తులకు ఇలా చెప్తారు, నేను నరసింహస్వామిని. ఇన్ని రోజులు మీతో ఆటలాడింది నేనే అని చెప్తారు స్వామివారు. అప్పట్నుంచి ప్రతిరోజు స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. గుహలోంచి లోపలికి రాగానే స్వామివారు ఇలా దర్శనమిస్తారు. మీరు బాగా గమనించినట్టయితే ఈ పూలదండలు వేసిన దగ్గర నరసింహస్వామివారి మొహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్వామివారు ఈ కొండ ప్రాంతానికి వెలిసినప్పటి నుంచే స్వామివారి పక్కనే ఒక కోనేరు ఉంటుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ నీరు అలానే ఉన్నాయి. ఎక్కువగా శనివారం రోజు భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. విడి రోజుల్లో కూడా ఎవరైనా ఈ టెంపుల్ దగ్గరికి రావచ్చు. గుహకి ఎటువంటి తలుపులు ఉండవు. మీరు వెళ్లి స్వామివారిని దర్శించుకొని రావచ్చు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నరసింహస్వామివారి జయంతి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారి కొండకి ప్రభలను కట్టుకు వస్తారు. కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాది మంది ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు. వచ్చినటువంటి భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కళ్యాణం అయిపోయిన తరువాత రోజు పూర్ణాహుతి, చక్రస్నానం, అలాగే పిల్లలు లేని వారికి గరుడ ముద్దని ఇస్తారు.
మీరు చూసినట్టయితే కొంతమంది జంటలకి స్వామివారి యొక్క గరుడ ముద్ద ప్రసాదాన్ని ఇస్తున్నారు. అలా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించిన ఎంతో మందికి పిల్లలు కలిగి సంతోషంగా ఉన్నారు. పూర్ణాహుతి చక్రస్నానం పూర్తయిన తరువాత కళ్యాణం జరిగినటువంటి ఉత్సవమూర్తులను కింది గ్రామానికి తీసుకువెళ్తారు. అక్కడ స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం చేస్తారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం ముచ్చుర్మహామ్యహం. జయ శ్రీమన్నారాయణ. పిల్లుట్ల గ్రామం, కొత్త గణేశునిపాడు, సింగరుట్ల గ్రామం, సింగరుట్ల తండ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం దివ్యంగా జరిగింది, పాంచానికంగా. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి పూర్ణాహుతి చక్రతీర్థం జరిగింది. గత ముందు రోజుల్లో అంకురార్పణ, ధ్వజారోహణ, స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కొత్త గణేశుని పాడి వారు భోజనాలు దాదాపుగా కళ్యాణం చేయించి భోజనాలు దాదాపుగా 6,000 మందికి భోజనాలు జరిగాయి. కాబట్టి భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా మహిమగల స్వామివారు, పిల్లలు లేనటువంటి వారికి పిల్లల్ని కలిగించేటటువంటి స్వామివారినా ఇక్కడికి వచ్చి ఎవరైనా వచ్చి ఒక కోరిక కోరితే అది దివ్యంగా జరుగుతుందని ప్రమాణం చెప్తుంది. కాబట్టి స్వయంభూ ఆయన ఈ రాయికి వెలిచాడు. కాబట్టి నరసింహస్వామి ఎక్కడైనా సరే రాయికి వస్తాడు.
ఆయన స్వయంభూ శక్తి గలవాడు కాబట్టి ఈరోజు స్వామివారికి పూర్ణాహుతి భాగంగా చక్రతీర్థం జరిగింది. కొంతమంది స్వాములు వచ్చి 5 స్వాములు వచ్చి ఇక్కడ కళ్యాణ మహోత్సవం దివ్యంగా చేశారు. అందులో భాగంగా కృష్ణారావు గారు వారు యొక్క సపరివారం మొత్తం కూడా వచ్చి స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిపించారు. గరుడాళ్ళ వారు ఇందాకనే పిల్లలు లేనటువంటి వాళ్ళు గరుడ ముద్ద అందుకున్నారు. జై నరసింహ, జై జై నరసింహ. గత 200 సంవత్సరాలుగా ఈ గ్రామంలో పుట్టిన కాడి నుంచి కూడా పల్నాడు జిల్లా మాచవరం మండలం పిల్లోట్ల గ్రామ పంచాయతీలో ఉన్న సింగరొట్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం స్వయంభుగా వెలిసి ఉన్నాడు. ఈయన మా గ్రామం కొత్త గణేశంపాడు. మా గ్రామంలో పూర్వకాలంలో ఈ స్వామివారు సింగరయ్య అనే రూపంలో వచ్చేసి, అంటే మనం ఆ కాలంలో బల్లిగుడ్డ అంటారు, ఈ కాలంలో కబడ్డీ అంటారు. స్వామివారు వచ్చి మా గ్రామంలో కబడ్డీ ఆడటం వల్ల ఆయన స్వామివారు సింగరయ్య అనే పేరు గలతో ఉన్నాడు. ఆయన ఏ జట్టుకుంటే ఆ పక్కనే ఉండటం వల్ల ఆయన స్వామి ఉన్న కల్లే జట్టు గెలుస్తుంది. ఈ అబ్బాయి రోజు ఉన్న జట్టే గెలుస్తుంది. ఈ అబ్బాయి ఎక్కడ అబ్బాయి ఏ ఊరయ్యా మీదంటే మాది కొండ దగ్గర అయ్యా అని చెప్పాడంట. చివరికి ఎక్కడ మీరు కొండ దగ్గర అంటున్నారు, ఎవరబ్బాయి ఏందని మా గ్రామస్తులు అందరూ మీ ఊరు ఎక్కడ చూపిద్దిగాంప మీ ఇల్లు అని తీసుకొస్తే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి రావటం వల్ల ఈ స్వరలోకి వచ్చి స్వామివారు ఇక్కడ మాయమైపోయి ఇక్కడ స్వయంగా ఇక్కడ నరసింహస్వామి అని వెలిశాడు. అలాగే మా ఊరు నుంచి గత 100 సంవత్సరాల నుంచి మా ఊర్లో సింగరయ్య సింగరమ్మ అనే పేరు మీద చాలా మంది ఈ గ్రామంలో ఉన్నారు. అలాగే స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిసిన్నాడు కాబట్టి ఆయన ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కూడా మా 2 గ్రామాలు పిల్లోట్ల కొత్త గణేశపాడు గ్రామం సింగరాయపాలెం తండా వాళ్ళు బాగా భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి మా కొత్త గణేశపాడు గ్రామం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఘనంగా జరగటం జరుగుతున్నది. అలాగే పిల్లోట్ల వారు కళ్యాణం జరగటం, ఇప్పుడు ప్రజెంట్ గా మేమే కళ్యాణము అన్నదానం 2 చేయటానికి వైశాఖ మాసంలో నరసింహస్వామి జయంతి రోజున కళ్యాణం జరుపుటకు మేమందరం నిర్ణయించి ఇలా ముందుకెళ్తున్నాము. జై నరసింహ, జై జై నరసింహ. చూశారు కదా ఫ్రెండ్స్, సింగరాయపాలెంలో సింగరొట్ల కొండపైన స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్ ని. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.